రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలన్న ఉద్దేశంతో అమలు చేస్తున్న కార్యక్రమాన్ని నేడు అధికారంలో ఉన్న ప్రభుత్వం జీవోను రద్దు చేసినట్లు తెలియజేసిందని, కాబట్టి సదరు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ కొన్ని పాఠశాలలో విద్యార్థులను బయటికి పంపించి వేస్తూ పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని, ఇది అన్యాయమని తెలియజేస్తూ సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ కు పెస్పా సంఘం ఆధ్వర్యంలో వినతి అందజేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని అమలు చేయాలని, విద్యార్థులకు అన్యాయం చేయవద్దని కోరారు. ఖచ్చితంగా ఇవ్వాలి సార్. అది ఏ జీవో కొట్టేసేకి ఏ గవర్నమెంట్ కూడా రైట్ లేదు సార్. 25% అనేది అది కొట్టేసేకి లేదు. ఆల్రెడీ హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది సార్, ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్ కి ఇవ్వాలా అని చెప్పేసి. మేమంతా ఇక్కడ ఫెస్పా సంఘం తరఫున వచ్చాము. ఫెస్పా అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ స్టూడెంట్ పేరెంట్స్ అండ్ అసోసియేషన్. మేమంతా ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం ప్రైవేట్ విద్యా సంస్థలో పేద, బడుగు, బలహీన వర్గాల వారికి కార్పొరేట్ స్థాయి విద్య అప్పచెప్పి పేదరికాన్ని నిర్మూలించే కృషి చేస్తున్నామని చెప్పేసి 2 సంవత్సరాలు అందరి పేదరికం వాళ్ళతో అప్లికేషన్లు పెట్టించి స్కూళ్ళలో జాయిన్ చేయించింది. ఫస్ట్ సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం వచ్చాం. 2వ సంవత్సరం కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పారు. 4 నెలలు 5 నెలలు గడిచింది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు జీవో రద్దయింది. మీరందరూ కొన్ని స్కూల్ వాళ్ళు బయటికి పంపించారు. కొన్ని స్కూల్ వాళ్ళు బలవంతంగా మా ఫీజు కట్టాల్సిందే. రూరల్ అర్బన్ ఫీజులు గవర్నమెంట్ చెప్పిన ఫీజులు అయితే మాకు వద్దు, మీరు మానుకొని వెళ్ళండి అని బలవంతం చేసే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుండి ప్రభుత్వం జీవోలో మార్పులు చేసి చట్టాన్ని అమలు చేయాలని, పేదరిక నిర్మూలన కోసం ఏర్పడినటువంటి ఆర్టీఈ యాక్ట్ 12(1)C చట్టాన్ని అమలు చేసి పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాను. ప్రైవేట్ యాజమాన్యాలు మాకు సహకరించి ఆల్రెడీ చేరిన విద్యార్థులకు అన్యాయం అయిపోకుండా రూరల్స్, అర్బన్ ఏజెన్సీ ఫీజులను మాత్రమే తీసుకొని అందరికీ సహకరించవలసిందిగా ఫెస్పా సంఘం తరఫున కోరుకుంటున్నాను. నేను ఫెస్పా సంఘం నుంచి మాట్లాడుతున్నానండి. తల్లిదండ్రుల సంఘం మాది. మేము ఆర్టీఈ యాక్ట్ 25% సీట్లు కొట్టివేసిందనేసి జీవో వచ్చిందని మాకు ప్రైవేట్ స్కూల్లో చాలా ఇబ్బంది పెడుతున్నారండి. చాలా మందిని పేరెంట్స్ ని, పిల్లల్ని కూడా బయట పెట్టి నిలబెడుతున్నారు. కూడా ఫీజులు కూడా అధికంగా ఒత్తిడి చేస్తున్నారు. అర్బన్, రూరల్, పట్టణం ఫీజులు మాత్రమే కట్టమని చెప్పారు. కానీ అర్బన్ ఫీజు 8,000, రూరల్ ఫీజు 6,500, గిరిజన ప్రాంతం వల్ల 5,100 కట్టాలని రూల్స్ ఉన్నాయండి. కాకపోతే ఈ 2 సంవత్సరాలు రన్ అయ్యి సడన్ గా ఈ ప్రభుత్వం, ఈ ప్రైవేట్ స్కూల్లో మా మీద వ్యతిరేకంగా పైన ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేదని హైకోర్టులో వేసుకున్నారండి. వాళ్ళకి అనుగుణంగా వచ్చిందని, ఇంకా పైనుంచి అయితే జీవో అయితే రాలేదు సార్. కొట్టేసింది అన్నారు కానీ అసలు రాలేదండి. ఇది ప్రత్యేకంగా ఏమిటంటే ఇప్పుడు అందరం బాధపడుతున్నాం కారణంగా అందరం కలెక్టర్ ఆఫీస్ కి వచ్చామండి. లాస్ట్ వీక్ కూడా వచ్చాము. మాకు ఏం చెప్తున్నారంటే ఎంఈఓ ఆఫీస్ నుంచి ఫోన్లు చేసి, మీకు ప్రొసీడింగ్ లెటర్ వచ్చిందమ్మా, రండమ్మా, మీరు సంతకం పెట్టండి, మీ సమస్య పరిష్కారం అయిపోయిందని చెప్తున్నారండి. మాకు ఏదో రకంగా మభ్య పెట్టి సంతకాలు పెట్టాలని చూస్తున్నారు. కానీ మేము ఎవరం పెట్టలేదండి. మళ్ళీ 2వసారి వచ్చామండి. ఈస్ట్, వెస్ట్, విశాఖపట్నంలో మాత్రం అన్నిటిలోని ప్రొసీడింగ్ లెటర్ వచ్చిందండి. కానీ ఈ జిల్లా మాత్రం ప్రొసీడింగ్ లెటర్ మేము ఇవ్వలేము, నోటి మాట మాత్రమే చెప్పగలమంటున్నారండి. మాకు అది చాలా బాధాకరంగా ఉంది. డిఈఓ గారు కూడా మాకు ఏం చెప్పారంటే, మేము అన్ని స్కూళ్ళకి హెచ్చరిస్తాము, మేము చెప్తాము అని చెప్పారు, నోటి మాట మాత్రమే. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వెంటనే మాకు మళ్ళీ ఆ జీవో రన్ అయ్యి కొత్త చట్టం రావాల్సిందిగా కోరుతున్నాం అనేసి చెప్తున్నామండి.